పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సంఘములు విభజనలు మనందరికీ బాధను కలిగించే వాస్తవం. సంఘం ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే విశ్వాసముగా, ఒకే ప్రేమలో నడవాల్సిందే. అయినా మన గర్వం, ఇతరులను తీర్పు చేసే మనసు, ఇతరులను నిందించే స్వభావం వల్ల విభేదాలు ఏర్పడుతున్నాయి. మనం తరచుగా ఇతరులను తప్పులపైనే దృష్టి పెడతాం, కానీ శిలువ ముందు నిలబడి ఉన్నప్పుడు యేసు మనల్ని ముందుగా మన హృదయాలను పరిశీలించమని పిలుస్తున్నారు. పునీత పౌలు గారు చెప్పిన విధముగా సంఘం వ్యక్తుల మీద కాదు, కానీ క్రీస్తు శిలువ మీదే నిర్మించబడింది. విభజనలు శిలువ అర్థాన్ని ఖాళీ చేస్తాయి, కానీ వినయం, క్షమ, త్యాగం శిలువకు తిరిగి జీవం పోస్తాయి. యేసు శిలువపై తన చేతులను అందరి కోసం చాచి మరణించారు. అది ఐక్యతకు అతి గొప్ప సంకేతం. విభజనలు జయించాలంటే మన హృదయాల్లో మార్పు రావాలి. శిలువ ప్రేమ మన మాటల్లో, మన ప్రవర్తనలో కనిపించాలి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి అనే వాక్యం లాగానే శిలువ వెలుగు మనలోని ద్వేషం, కోపం, విభజన చీకటిని తొలగిస్తుంది. మన గాయాలపై కాదు, ఐక్యతకు మూలమైన క్రీస్తు శిలువపై చూపు పెట్టినప్పుడు స్వస్థత వస్తుంది. శిలువ మన జీవితాలకు అర్థాన్నిస్తుంది, సంఘాన్ని నిలబెడుతుంది, మనందరినీ క్రీస్తులో నిజముగా ఒకటి చేస్తుంది. కావున క్రీస్తు శిలువ వెలుగు మన కుటుంబాలలో ఉండాలని ప్రార్థించుదాం. అందరము ఐక్యతగా కలిసి మన జీవితాలు సాక్ష్యముగా నిలుపుదాం. దేవుడు మిమ్మందరిని కూడా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.